ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునేసు క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని మహిమ కలిగిన మాటలు ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం. నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, యూదులందరూ నశించిపోతున్న సమయం అది. ఎస్తేరు తన బాధ్యతను మరిచి రాజమందిరంలో ఉన్నప్పుడు మొర్దెకై తనకొక హెచ్చరిక చేస్తాడు. ఆ సమయంలో ఎస్తేరు అంటుంది, నా నిమిత్తము మీరు ఉపవాసం ఉండండి, యూదులందరి కొరకు నేను నా పనికత్తెలు ఉపవాసం ఉంటామన్నది. ఇక్కడ మొర్దెకైని ఎందుకు ఉపవాసం ఉండమంటుంది, యూదులను ఎందుకు ఉపవాసం ఉండమంటుందంటే, తాను బయటికి వెళ్ళటానికి రాజాజ్ఞ లేదు. అక్కడ ఒక చట్టం నిర్ణయించబడింది, ఎవ్వరు కూడా రాజు ఆజ్ఞ లేకుండా బయటికి రాకూడదని. కానీ ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే తన సమాజం అంతా కూడా నశించిపోతున్నారు. ఆ సమయంలో ఆమె ఉపవాసం ఉండి రాజు మనస్సును మార్చి తాను దయ పొందుకొని రాజుకు విజ్ఞాపన చేయుట చేత తన ప్రజలు కాపాడబడ్డారు. ఇక్కడ దేవుడు ఒక మంచి పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. ప్రియమైన వారలారా, దేవుని ఉగ్రత కలిగిన ప్రజల మీద కూడా మనం ఆయన కనికరం పొందుకోవటానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే దేవుడు తన మనసు మార్చుకునే వారిని కాపాడుతాడు. చూడండి, లోతును రక్షించుట దేవుని చిత్తం కాదు, కానీ అబ్రహాము ప్రార్థనను బట్టి లోతు కాపాడబడ్డాడు. అలాగే అక్కడ బయటికి వచ్చినటువంటి వారికి మరణశిక్ష విధించే సమయం అది. కానీ ఉపవాసం ద్వారా రాజు మనసు మార్చబడి ఎస్తేరు దయ పొందుకుంది. తను ఎప్పుడైతే దయ పొందుకుందో తను చావటానికైనా తెగించి తన ప్రజలను కాపాడుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉపవాసములో దేవుడు నేర్పిస్తున్న పాఠము, ప్రభు ఒకవేళ తన మనస్సును కఠినపరుచుకున్న నీ ఉపవాసాన్ని బట్టి దేవునికి ఇష్టం లేని ప్రజలనైనా ఆయన మనసు మార్చుకొని కార్యం చేస్తున్నాడు. లోతును అలాగే రక్షించాడు. ఈ రోజున నీవు నశించిపోతున్న నీ కుటుంబీకుల కొరకు, నశించిపోతున్న నీ వంశం కొరకు, నశించిపోతున్న నీ స్నేహితుల కొరకు నీవు అలాగున ఉపవాసం ఉండగలిగితే వారిపైనున్న దేవుని ఉగ్రత తొలగించుకొని వారిని కాపాడటానికి నా దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. కనుక ప్రియమైన వారలారా, ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఎంతోమంది నశించిపోతున్నారు. దేవుని బిడ్డలుగా మనకిచ్చిన ఈ బాధ్యతను బట్టి మనకు ఉపవాస కూటాలు రాబోతున్నాయి, ఉపవాస దినాలు రాబోతున్నాయి. ఆ దినాలలో మీ వారి కొరకు, మీ కుటుంబీకుల కొరకు మీరు సమర్పించుకొని ఉపవాసంతో వారిని రక్షించగలిగితే దానికి తగిన ప్రతిఫలం పొందుకుంటాం. అలాంటి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.